మజిలీ మన జీవితాల్లో కూడా చాలా ఉంటుంది. అంటే తెలుగులో మజిలీ అనే పదం ఏంటి అనేది నేను తర్వాత వచ్చి అడుగుతాను. కానీ మనకి జీవితంలో చాలా మజిలీలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని ఆనందాన్ని కలిగించేవి, కొన్ని బాధని మిగిల్చేవి. కానీ ఏదైనా సరే ప్రతి వాళ్ళ జీవితంలో ఒక మజిలీ ఉంటుంది. ఈ మజిలీ ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే మనం సినిమా రిలీజ్ అవ్వడం కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ లోపే ఇలాంటి కథల మీద, లవ్ స్టోరీస్ మీద మంచి పట్టుండేటువంటి మన డైరెక్టర్ శివ నిర్వాణ గారు ఆల్రెడీ నిన్ను కోరి లాంటి సూపర్ డూపర్ హిట్ని అందించారు. ఇప్పుడు మన కోసం మజిలీని తీసుకొచ్చారు. ఏంటి శివ గారు, ఎదవలకి మంచి పిల్లలు దొరుకుతారని మళ్ళీ ప్రూవ్ చేశారా? చెప్పకుండా చెప్పించారేంటి పోసాని గారితో? మేము మొత్తంగా ఆ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాము సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఓకే, సో ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్, ఆర్ యు ఆల్ రెడీ? నేను కిందకు వస్తున్నాను. దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ పెయిన్ అని ఇందులో మనకు కనిపించింది కదా. సో హౌ ఇస్ లవ్, హౌ ఇస్ పెయిన్? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్? I experienced love as the same way I experienced the pain. యా, యూ ఎక్స్పీరియన్స్ లవ్. అప్పుడు గడ్డం లేదు కదా, ఎక్స్పీరియన్స్ పెయిన్ కల్లా గడ్డం వచ్చేసిందా? లేదు, గర్ల్స్ లవ్ బర్డ్. యా, గర్ల్స్ కి బర్డ్ అంటే ఇష్టం. గర్ల్స్ కి బియర్డ్ అంటే ఇష్టమా? అమ్మాయిలు అవునా? అందుకనే ఈయన కూడా పెంచినట్టున్నారు. ఇక్కడికి వస్తున్నాను నేను. చెప్పండి, మీరు కూడా పార్లర్కి వెళ్ళి ఏదేదో చేసుకున్నట్టున్నారు ఫేస్కి. చెప్పండి మీరేమనుకుంటున్నారు ప్రేమ గురించి? అలాగే చివర్లో విన్న ఒక డైలాగ్ ఉంది కదా, కాదండి, ఈ కాలంలో కూడా అలా సిగరెట్ వెలిగిస్తుంటే గొడుగు పట్టడం అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తోంది? ఎవరు అడిగారండి? ఎవరు అడిగారు అసలు? నేను అడిగింది వర్షం పడాలి అని మీకు అనిపించట్లేదా అని అడుగుతున్నాను నేను. మీరు వెంటనే మీరు సిగరెట్ కాలుస్తూ మీ ఆవిడొచ్చి గొడుగు పట్టాలని రెయిన్ కోట్ వేసుకొని కాల్చుకోండి. ఏమిటో కోరికలు. ఓకే, మనం ఆడ లేడీస్ అభిప్రాయం కూడా కనుక్కుందాము. మగ జెంట్స్ది కనుక్కున్నాం కాబట్టి మీరేమనుకుంటున్నారండి? ఆ గొడుగు పట్టే వైఫ్ నేనే. ఆ గొడుగు పట్టే వైఫ్ మీరేనా? గొడుగు పడతారా మీరు? గొడుగు పడతారా? నిజం చెప్పండి, గొడుగుతో కొడతారా? ఫస్ట్ పట్టి తర్వాత కొడతా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఉందిలేండి. హాయ్, మీ పేరు? సోనీ. సోనీ. ఎస్ మ్యామ్. సోనీ, మీరు చైతు అండ్ శామ్ ఫ్యానా? ఎస్ మ్యామ్, ఫస్ట్ నాగార్జున ఫ్యాన్. నాగార్జున గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఐ లవ్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా చైతన్య హీరోగా యాక్ట్ చేస్తున్నాడు, అఖిల్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ నాగార్జున గారి ఫస్ట్ నాగార్జున కదా మ్యామ్. యా, సో ఫస్ట్ ఇస్ ద బెస్ట్. ఫస్ట్ ఇస్ ద బెస్ట్ ఆల్వేస్. మరి అక్కినేని నాగేశ్వరరావు గారు? అక్కినేని నాగేశ్వరరావు గారు అంతకు మించి. అంతకు మించి. ఓకే, లవ్ గురించి నీ అభిప్రాయం చెప్పు. లవ్ అంటే సో మెనీ టైప్స్ మేడం. సో పేరెంట్స్ లవ్, ఫ్రెండ్స్ లవ్, అండ్ సమ్ ఇప్పుడు జనరేషన్లో ఉంది కదా మ్యామ్, అది కూడా ఒక లవ్ లాగా. చూసారా, అమ్మాయిలను అడిగితే ఇలా మనకి లెక్చర్లు ఇస్తూ ఉంటారు. 2 మార్క్స్ ఆన్సర్ రాయమంటే మినిమం 6 మార్క్స్ రాస్తారు వాళ్ళు. ఎందుకు ప్రేమ గురించి నువ్వు అంతగా షర్టు చింపుకుంటున్నావు చెప్పు. లేదండి, ప్రేమ చేసే అలవాటు మాకు లేదు. ప్రేమ చేసే అలవాటు మీకు లేదు? అదేమైనా దోశ చేసే అలవాటు లాగా ఏమిటి అసలు? ఓకే, మా హార్ట్ లో మాత్రం కింగ్ నాగార్జున గారు ఫ్యామిలీ ఒక్కటే ఉంది. నో ఛాన్స్ టు నోబడీ. ఓకేనా? నీకు ఓకే అయితే నాకు ఓకే. కొంచెం నీ హార్ట్లో మీ అమ్మ నాన్నని కూడా పెట్టుకోవా ప్లీజ్. ప్లీజా, చెప్పాల్సింది చెప్పాడు, వెళ్ళిపోయాడు, ప్రిపేర్ అయ్యి వచ్చాడు అంతే. వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ గారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.